ఈరోజు పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఇరుముడి మూవీ రివ్యూ గురించి చూద్దాం. అయితే నేను ఈరోజు 11 గంటల షో చూశాను. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇందులో ప్రధానంగా తండ్రి కూతుర్ల మధ్య ఎమోషన్ సీన్స్ చాలా బాగా డైరెక్టర్ తీశారు. చిన్న ట్రైలర్ బిట్ చూద్దాం. పడిపోతావు, ఆగితేనే పడిపోతామక్క. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. సీలేర్ లో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. అలాగే భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీర్. అరకు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో నివసిస్తున్న త్రినాథ్, అలాగే కూతురు మణమ్మ. ఇందులో తన కూతురంటే త్రినాథ్కు ప్రాణం. ఏ ఆడపిల్ల అయినా తన కూతురులా ట్రీట్ చేసే త్రినాథ్. ఇక్కడికి హై స్కూల్ మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి అవతల గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న అంకిత భావం గల తండ్రి త్రినాథ్ జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతని కూతురు పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్ళిన తర్వాత అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. ఎక్కినాడు 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 అందాల పలకే. నాకు బలహీనత. ఈ చిత్రానికి బలం ఏమిటంటే అద్భుతమైనటువంటి భావోద్వేగ ప్రధానాంశం, శక్తివంతమైన తండ్రి కూతుళ్ళ సెంటిమెంటు, అనవసరమైనటువంటి వాణిజ్యపరమైన మళ్లింపులు లేకుండా కథనం నిజాయితీగా సాగడం అనేది రవితేజకు బలమైనటువంటి పూర్ణాగమనంగా చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉండే బలహీనత ఏమిటంటే మొదటి 15 నిమిషాలు కొంచెం నెమ్మదిగా సాగడం మరియు ఊహించదగినటువంటి ప్రీ క్లైమాక్స్. ఓవరాల్గా ఈ మూవీ అనేది చాలా బాగుందని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. అంటే యావరేజ్ మీద అబోవ్ యావరేజ్ కింద చెప్పుకోవచ్చు. అయితే రవితేజకు అయితే తను గత 2 సంవత్సరాల నుంచి తనకి మంచి కంబ్యాక్ లేకపోవడం ఈ మూవీ అనేది తనకు ఒక ఎనర్జీని, ఒక ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఈ చిత్రం నిర్మించడానికి నిర్మాతలకు అయిన ఖర్చు సుమారుగా 24 కోట్ల వరకు అయిందనేటటువంటి ఒక సమాచారం. అయితే ఇది మొదటి 3-4 రోజుల్లోనే కలెక్షన్స్ అయితే వస్తాయనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. థ్యాంక్ యూ.